మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఏప్రిల్ మాసం వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా ఎలా ఉండబోతుంది? వీళ్ళకి ఈ మాసం ఎదురయ్యే మంచి చెడులు, లాభ నష్టాలు ఏ విధంగా ఉంటాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? తప్పకుండా అండి. వృశ్చిక రాశి వారికి కుజుడు పంచమంలో ఉంటున్నాడు, శనితో కలిసి, రవితో కలిసి. చతుర్థంలో రాహువు, బుధుడు ఉంటూ, ఆ బుధుడు 11వ తేదీ నుంచి పంచమంలోకి చేరుకుంటాడు. అలాగే రవి 14వ తేదీ నుంచి 6వ స్థానంలోకి, 6వ స్థానంలో శుక్రుడు కూడా ఉన్నాడు. సో 19వ తేదీ నుంచి సప్తమంలోకి వస్తాడు. శుక్రుడు 12వ అధిపతి 7లోకి వస్తాడు. సప్తమాధిపతి సప్తమంలో ఉండడం అండ్ దశమంలో కేతువు, అష్టమంలో గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని బట్టి వీళ్ళకి ఎలా ఉండబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి విషయాల్లో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ వీరికి పంచమంలో ఎప్పుడైనా అధిక గ్రహాలు ఉన్నాయో, పంచమం ఆలోచన స్థానం, రకరకాల ఆలోచనలు, రకరకాల ఫ్రెండ్స్ వల్ల కొంత స్ట్రెస్, షేర్ మార్కెట్లోకి ఎంటర్ దానిలో ఏదో గందరగోళం, ఇట్లాంటివన్నీ అవుతూ ఉంటాయి. అయితే విదేశాలకు వెళ్ళి ఎవరైతే చదువుకుందామని అనుకుంటారో, లేదా విదేశాల్లో ఏదైనా బిజినెస్ చేద్దాం అనుకుంటారో, అటువంటి వాళ్ళకి 11వ తేదీ వరకు చాలా అనుకూలంగా ఉంది. బిజినెస్, చదువు విషయంలో విదేశాల్లో సెటిల్ అవ్వాలి, గ్రీన్ కార్డ్ హోల్డర్ అవ్వాలి, లేకపోతే అక్కడ పిఆర్, పర్మనెంట్ రెసిడెన్సీ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి అనుకూలంగా ఉంది. అయితే ఈ పంచమంలో ఈ అన్ని గ్రహాల కలయిక వల్ల కొంచెం సంతానం విషయంలో, ఫ్రెండ్షిప్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. మనకి 14వ తేదీ నుంచి రవి ఎప్పుడైతే 6వ స్థానంలోకి వెళ్తున్నాడో, గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి 14వ తేదీ నుంచి ఒక నెల రోజుల పాటు బాగుంది. శుక్రుడు 19వ తేదీ వరకు 6లో ఉంటాడు కాబట్టి వివాహ సంబంధించిన నిర్ణయాలు 19 తర్వాత తీసుకోవడం మంచిది. వీళ్ళు ఈ ఆలోచన స్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నందుకు ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో మానేద్దాము, మారిపోదాం అనే ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాస్త గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఉద్యోగ సంబంధించిన విషయంలో బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇక వీళ్ళకి బిజినెస్ల పరంగా, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ఎలాంటి సూచనలు ఇస్తారు? ఇన్వెస్ట్మెంట్స్ పరంగా చూసుకుంటే 19 తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే మనకి ఈ శుక్రుడు 12వ అధిపతి, ఇన్వెస్ట్మెంట్స్ కారకుడు, ఆయన ఓన్ హౌస్లోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే ఓన్ హౌస్లోకి వెళ్తాడో అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంతవరకు బాగుంటుందని చెప్పుకోవచ్చు. పార్ట్నర్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, భార్య సపోర్టు, భర్త సపోర్టు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఉంటుందని చెప్పుకోవచ్చు. బట్ ఏదైనా కొంత గందరగోళ పరిస్థితి అయితే పంచమంలో అన్ని గ్రహాలు ఉన్నందుకు ఉంటుంది. ఇక వీళ్ళకి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది గురుగారు? ప్రమోషన్స్ పరంగా, ట్రాన్స్ఫర్ల పరంగా ఏ విధంగా? 14వ తేదీ నుంచి కొంత ప్రమోషనల్స్ పరంగా బాగున్నాయండి. చెప్పాలంటే వీరికి బాగుంది, వీరి జీవిత భాగస్వామికి కూడా బాగుంది. అయితే నేను మీకు ఇందాక దశమంలో కేతు ఉన్నాడు కాబట్టి అంత బాగున్నా మారిపోవాలనిపించడం, ఇది నా వల్ల కాదులే అనిపించడం, ఇంకో దగ్గర షిఫ్ట్ అయిపోవడం, ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే వీరు ఎప్పుడైనా సరే ఉద్యోగం మనకు కొత్త అవకాశం వచ్చి మారడం ఇస్ డిఫరెంట్. ఏ అవకాశం లేకపోయినా మనం మారిపోవాలి అదేంటో అది చేసేసేదాకా వీళ్ళకి నిద్రపడ్డది అన్నట్టుగా ఉంటుంటుంది చూసారా. అలాంటప్పుడు మనకి ఇంకొక ఉద్యోగ అవకాశం లేదు, బయట మార్కెట్ బాగాలేదు, ఎందుకో నాకు ఇలా అనిపిస్తుంది అన్నప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతి ఆలయానికి వెళ్తే గణపతి ఆనందానికి కారకుడు అంటారు. అంటే అప్పుడు ఏమవుతుంది, మనలో ఫ్రస్ట్రేషన్ పోయి పీస్ఫుల్, ప్రశాంతంగా ఉండాలనే దీనిలో మనం ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకుంటాం. అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు ఎప్పుడు కూడా, నువ్వు బాగా ఆనందంగా ఉన్నప్పుడు, బాగా కోపంగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకు అని. అది కారణం. ధనపరంగా ఎలా ఉంటుంది? ఓవరాల్గా మనీ ఫ్లోటింగ్ వీళ్ళ జీవితంలో పెరగాలంటే ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది? ధనపరంగా గురువు యొక్క దృష్టి ఉంది కాబట్టి అభివృద్ధి ఉంటుంది. ధనపరంగా గొడవలు కూడా ఉంటాయి. ఎందుకంటే ధనాధిపతి గురువు పాడేయడని చెప్పుకున్నాం మనం. అదేవిధంగా ధనస్థానం మీద శని దృష్టి ఉంది. ఆ శని దృష్టి కూడా ఎలా ఉంది, శని మరొక 2 శత్రుగ్రహాలతో చూస్తూ ఉంది. కాబట్టి ఏంటంటే సంతానము, లేదా తాతగారికి సంబంధించిన విషయంలోని ఫ్రెండ్స్ మూలంగా, ఏదో షేర్ మార్కెట్ లేదా బెట్టింగ్స్ మూలంగా కొంత గొడవలు ఇట్లాంటివి ఉంటాయి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు? దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన? ఆరోగ్యపరంగా కొంత బెటర్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కాకపోతే కొంతమంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయి. సరే, గ్యాస్ట్రిక్ ఇష్యూస్, కడుపులో ఒక రకంగా ఉండడం, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండే వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండాలి చెప్పాలంటే. ఇక దూర ప్రాంతాలకు వెళ్ళడము ఇవన్నీ కనుక చూసుకుంటే వెళ్తారు. దూర ప్రాంతానికి వెళ్ళేటువంటి యోగం అయితే ఉంది వీరికి, అందులో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే వీళ్ళు
హెల్త్ పరంగా ముఖ్యంగా పొత్తి కడుపు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉండేటువంటి వారు ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మనాశిని నమః చేసుకోవడం మంచిది. సమాజంలో పేరు ప్రఖ్యాతుల పరిస్థితి ఏంటి? ఏదన్నా డ్యామేజ్ ఏమన్నా చూపిస్తుందంట? వీళ్ళకి పేరు నేమ్ అండ్ ఫేమ్ అనేటువంటిది 14th నుంచి, ఎందుకంటే దశమ స్థానాధిపతిని బట్టి మనకి పేరు ప్రఖ్యాతులు వస్తాయండి. కాబట్టి ఈ 14th నుంచి ఏప్రిల్ 14th నుంచి మే 14th వరకు రవి స్థితి బాగుంది, పేరు ప్రఖ్యాతులు ఇచ్చే స్థితి బాగుంది. కాబట్టి పేరు ప్రఖ్యాతులు అభివృద్ధి చెందుతాయి. అయితే గణపతి ఆరాధన చేస్తూ ఉంటే ఇప్పుడు మనకి పేరు వస్తుంది అనుకుంటే పక్కడు కొట్టేయడం లాంటివి ఆగుతాయి చెప్పాలంటే. ఫ్యామిలీ ఎఫెక్షన్స్ అండ్ రిలేషన్స్ ఒక చిన్న మాట అనుకుని పెద్దదవటం ఇలాంటివి ఏమైనా ఉంటుందంటారు? చాలా ఎక్కువ అవుతాయండి ఇవి. ఎందుకంటే కుటుంబ స్థానము అని ఉంటుంది జ్యోతిష్ శాస్త్రంలో. కుటుంబ స్థానం మీద శని దృష్టి ఉంది. ఆ శని కూడా ఎలా ఉన్నాడు? మరో 2 పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు. అలా ఉన్నప్పుడు ఏమైపోతుంటుందంటే సర్వసాధారణంగానే వృశ్చికం వారికి పట్టుదల ఎక్కువ, అలిసిపోరు, చాలా గోప్యంగా ఉంటారు. ఈ పట్టుదల ఎక్కువ, కాంపిటీషన్ స్పిరిట్ ఎక్కువ ఉండేసరికి కుటుంబంలో చిన్న విషయాలు వచ్చేసరికి ఆలోచన స్థానంలో ఈ పాపగ్రహాల సంబంధం మూలంగా ఏమిటి శత్రువులా వీళ్ళు, మన మిత్రులు అనుకుంటే వీళ్ళు శత్రువులు అయిపోయారేంటి, మిత్రులు శత్రువులుగా మారేటువంటి కాంబినేషన్ నడుస్తుంది ఈ వృశ్చికం వారికి. కాబట్టి ఎవరు మిత్రులు ఎవరు శత్రువులు అనేది తేలిపోద్ది అనమాట ఈ నెలలకి. అది మరి ఈ విధంగా శత్రువులు ఎక్కువగా ఉన్నారు, నరఘోష నరదిష్టి అధికంగా ఉందనుకుంటే బెస్ట్ సొల్యూషన్ ఏంటి సార్ వీళ్ళకి? ఓం మిత్రాయ నమః అనే మంత్రాన్ని సూర్యభగవాన్ని చూస్తూ చేసుకోవడం మంచిది. సూర్యుడు ఉంది ఇలా నిలబడి ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం మిత్రాయ నమః. లేదండి మిత్రులే కానీ నేను మాట్లాడడం వల్ల గొడవలు వస్తున్నాయి అంటారు కొంతమందికి ఎలా ఉంటుందంటే 6వ అధిపతి మహాదశ నడవడం, కుజదశ నడవడం, అలాగే పాపగ్రహాల యొక్క ట్రాన్సిట్ వాళ్ళకి కుటుంబ కారకుడితోనో శత్రుకారకుడితోనో మిత్రుకారకుడితోనో సంబంధాలు వచ్చిన మిత్రులు శత్రువులు అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు వీళ్ళ వాక్కు వల్లే గొడవలు వస్తున్నాయి, మాట్లాడడం వల్లే గొడవ వస్తుంది అన్నప్పుడు, కమ్యూనికేషన్స్ వల్ల వస్తుంది అన్నప్పుడు లలితా సహస్రనామాలలో ఓం కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతరాయ నమః మంత్రం చేసుకోవడం మంచిది. ప్రాపర్టీస్ కొనుక్కోవడానికి అనుకూలంగానే ఉంటుందంటారు వీళ్ళు? ప్రాపర్టీస్ కొనుగోలు చేయడానికి అనుకూలత అంటే విదేశాల్లో ఉండేటువంటి వారికి అనుకూలత ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ప్రాపర్టీస్ విషయంలో ఫ్రెండ్స్తో కలిసి తీసుకోవడం ఈ వీటిలో కొంత ఇబ్బంది ఉంది. ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే కొంత రాజకీయ నాయకుల వల్ల కొంత ఇబ్బంది రావడం కూడా చూపిస్తుంది జాతకంలో చెప్పాలంటే. వాటి ఏదేమైనప్పటికీ కూడా కొంత ఘర్షణాత్మకమైనటువంటి సిచ్యువేషన్స్, లేకపోతే ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటే ఒక్కోసారి మనం చూడండి, నేను ఒకసారి ఒక వాస్తు చూడడానికి వెళ్తే సార్ ఇదంతా ఇబ్బందుల్లో ఉందంటే, ఇదేంటి ఇన్ని ఇల్లులు కట్టేసారు మీకు ఇబ్బంది ఏంటి, మళ్ళీ ఏదో పాతగా అయిపోయాయి కదా ఇల్లు అని అంటే, లేదు సార్ ఒకప్పుడు ఎవరో ఇది దేవాదాయ శాఖ భూమి అంట మేము కొనేసుకున్నాం, ఇప్పుడు 20 ఏళ్ళ తర్వాత ఇప్పుడు బయటకు వచ్చిన విషయం అన్నాడు. మరి 20 ఏళ్ళు అధికారులు ఏం చేస్తున్నారు, కట్టుకున్నోడు ఏం చేస్తున్నాడు, మున్సిపాలిటీస్ ఏం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది అక్కడ? కళ్ళు మూసుకొని ఉన్నారా ఏంటి నాకు అర్థం కావట్లేదు. అది అట్లా ఏంటంటే ల్యాండ్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా దేవాదాయ శాఖ ఇట్లాంటివి ఏమైనా పర్మిషన్ లేనివి, ఎందుకంటే ఈ సంవత్సరం ఈ కుజుడు ఈ ప్రభావం వల్ల మనకి లాస్ట్ టైం కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి, ఏది హైడ్రా లాంటివి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక వీళ్ళకి ఈ నెల అన్ని విధాలా కలిసి రావాలంటే ఎటువంటి క్షేత్రాలు ఎటువంటి పరిహారాలు చేస్తే బాగుంటుంది? అమ్మవారి క్షేత్రాలకు వెళ్ళడం మంచిది. కాలభైరవుడి క్షేత్రము, అమ్మవారి క్షేత్రము, గణపతి క్షేత్రాలకి ముఖ్యంగా ఎవరికైనా కెరియర్లో బాగా థ్రెట్ ఉంది, కెరియర్ పరంగా ఇబ్బంది ఉంది, కెరియర్లో ఎప్పుడు ఏం తీసేస్తారో తెలియదని భయంగా ఉండేటువంటి వారు గణపతి క్షేత్రానికి వెళ్ళండి. సంతానం కోసం ఇబ్బంది అవుతుందండి, ఈ షేర్ మార్కెట్లో చాలా అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటున్నాను, లేదా ఫ్రెండ్సే నన్ను ఇబ్బంది పెడుతున్నారు అనేటప్పుడు ఏదైనా శక్తి ఆలయాలకు వెళ్ళడం, శక్తి పీఠాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళడం చాలా మంచిది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.